హ్యూమన్ నోడ్ టెక్నాలజీ ప్రపంచంలోకి స్వాగతం. ఇక్కడ నెట్వర్క్లో పాల్గొనే ప్రతి ఒక్కరి చర్యకు ఒక విలువ ఉంటుంది. ఇది ఒక కొత్త శకమనే చెప్పొచ్చు. అయితే అసలు ఒక హ్యూమన్ నోడ్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తోందో తెలుసుకోవడమెలా? ఈ రోజు మనం దాని పనితీరును ట్రాక్ చేసే ఓ సరికొత్త విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మనం మొదటగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: ఒక హ్యూమన్ నోడ్ అసలెంత బలంగా ఉంటుంది? మనలో ప్రతి ఒక్కరికి తమ డిజిటల్ పవర్ ఏంటో, ఈ నెట్వర్క్లో మన ప్రభావం ఎంతో తెలుసుకోవాలనుంటుంది కదా. అదేంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఈ మైనింగ్ పర్ఫార్మెన్స్ను ట్రాక్ చేయడం అనేది చాలా పెద్ద తలనొప్పి. అసలు సరైన టూల్స్ ఉండేవి కావు. దాంతో ఎవరి ప్రోగ్రెస్ ఏంటి, వాళ్ళెక్కడున్నారు అనే దానిపై క్లారిటీనే ఉండేది కాదు. అంతా ఒక రకమైన కన్ఫ్యూజన్ అన్నమాట. అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పడింది. ఓ సరికొత్త యూజర్ ఇంటర్ఫేస్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక నోడ్ యాక్టివిటీపై పూర్తి క్రిస్టల్ క్లియర్ వ్యూ ఇచ్చేలా డిజైన్ చేశారు. ఇకపై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు, అంతా మన కళ్ల ముందే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కొత్త టూల్ కిట్ గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇది ప్రతి మైనర్కు అవసరమైన 3 ముఖ్యమైన మెట్రిక్స్ను అందిస్తుంది. ఇవి మన పనితీరును అర్థం చేసుకోవడానికే కాదు, దాన్ని మెరుగుపర్చుకోవడానికి కూడా ఒక పునాది లాంటివి. ఇందులో మొదటిది డైలీ మైనింగ్ రేట్. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక నోడ్ ఎంత కన్సిస్టెంట్గా మైనింగ్ చేస్తుందో కొలుస్తుందన్నమాట. అంటే అందుబాటులో ఉన్న అవకాశాలను ఎంత బాగా వాడుకుంటున్నారో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది విజువల్గా చూపిస్తుంది. ఇక్కడ 2 బార్స్ ఉన్నాయి కదా, ఒకటి యాక్టివ్ సెషన్స్, ఇంకోటి మొత్తం అవైలబుల్ సెషన్స్. ఈ యాక్టివ్ బార్ అనేది టోటల్ బార్కి ఎంత దగ్గరగా ఉంటే పనితీరులో కన్సిస్టెన్సీ అంత ఎక్కువగా ఉన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే హై కన్సిస్టెన్సీ అంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. ఇక రెండో మెట్రిక్ గ్రూప్ మైనింగ్ రేటు. ఇది మన ఫోకస్ని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ నుంచి కలెక్టివ్ ఎఫర్ట్కి షిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సిస్టంలో ఒక్కరే పని చేయడం కాదు, టీమ్ వర్క్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ డోనట్ చార్ట్ గ్రూప్ మైనింగ్ రేటును చాలా బాగా వివరిస్తుంది. చూడండి, ఈ పెద్ద బ్లూ కలర్ పార్ట్ అంతా సక్సెస్ఫుల్గా క్లెయిమ్ చేసిన రివార్డ్స్, ఆ చిన్న ముక్కేమో మిస్ అయిన అవకాశాలు. సో గ్రూప్ పార్టిసిపేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో ఈ మెట్రిక్ క్లియర్గా చెప్పేస్తుంది. ఇక ఫైనల్ మెట్రిక్ వచ్చేసి బర్న్డ్ సైకిల్స్. ఇదొక నోడ్ ఇప్పటిదాకా చేసిన పనులన్నింటికీ ఒక ట్రాన్స్పరెంట్ హిస్టారికల్ రికార్డ్ లాంటిది. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన డిజిటల్ ఫుట్ ప్రింట్ అన్నమాట. ఈ పెద్ద నంబర్ చూడండి, ఇది కేవలం ఒక అంకే కాదు, ఇది టైంతో పాటు మనం పెట్టిన ఎఫర్ట్కి, మన కమిట్మెంట్కి ఒక ప్రూఫ్. ఒక యూజర్ యాక్టివిటీ హిస్టరీకి సంబంధించిన ఒక కంప్లీట్ ట్రాన్స్పరెంట్ లెడ్జర్ ఇది. ఓకే, ఇప్పటిదాకా ఈ మెట్రిక్స్ ఏమిటి అనేది చూశాం. కానీ అసలు విషయమేంటంటే, ఇవి మనకి ఎందుకు ముఖ్యం? డేటాను అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని యాక్షన్లోకి మార్చడం మరో ఎత్తు. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ మన పర్ఫార్మెన్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడం. సెకండ్, ఆ డేటాబేస్ బేస్ చేసుకుని హై కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం. ఇక ఫైనల్గా ఆ కన్సిస్టెన్సీనే ఫ్యూచర్ రివార్డ్స్కి బలమైన పునాది వేస్తుంది. ఇదొక లాజికల్ ప్రాసెస్. ఈ కాన్సెప్ట్ని ఈ పవర్ఫుల్ కోట్ ఇంకా బాగా చెప్తుంది. ప్రతి సెషన్ ముఖ్యం, ప్రతి క్లిక్ భవిష్యత్ రివార్డ్లను నిర్మిస్తుంది. అంటే అర్థం చాలా స్పష్టం. మనం చేసే ప్రతి చిన్న పనికి ఒక విలువ ఉంటుంది. అదే మన ఫ్యూచర్ని నిర్మిస్తుంది. ఇక మనం ముగింపుకొచ్చేస్తున్నాం. ఈ కొత్త మానిటరింగ్ సిస్టమ్ అనేది కేవలం మన ప్రెజెంట్ పర్ఫార్మెన్స్ని చూపించడమే కాదు, ఫ్యూచర్ని ఎలా నిర్మించుకోవాలో కూడా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. మొత్తం ఈ విశ్లేషణ నుండి మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే: ఈ కొత్త యూఐ కన్సిస్టెంట్గా కొలవగలిగే పనులు చేయడం ద్వారా రివార్డ్స్ వైపు ప్రయాణించడానికి ప్రతి ఒక్కరికి పవర్ ఇస్తుంది. మన సక్సెస్కి మనమే పునాది వేసుకోవచ్చన్నమాట. మరి ఈ కొత్త శకంలో అందరికంటే ముందుండాలంటే ఏం కావాలి? ఈ ప్రశ్న మనల్ని పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫ్యూచర్ గురించి ఆలోచింపజేస్తోంది. నిజానికి సమాధానం మనకు తెలుసు: కన్సిస్టెన్సీ, ఫోకస్, ఇంకా యాక్టివ్ పార్టిసిపేషన్. అదే అసలైన కీలకం.